పూజ సమయంలో పువ్వులు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? సాధారణంగా మనం పూజ చేస్తున్నప్పుడు పువ్వులతో దేవుణ్ణి అలంకరిస్తాం. పలానా పుష్పం అని లేకుండా అందుబాటులో ఉండే పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. పువ్వులు ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుని ఎవరైతే పుష్పాలను ఫలాలను మనస్ఫూర్తిగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తారని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. అందువల్లనే మన పూజల్లో పువ్వులను ఉపయోగిస్తారు. స్వామివారికి అలంకరించే ఈ పూలను పురుడు పోసుకున్న వారు, నెలసరి అయిన వారు తాకకూడదు. అలాంటి సమయాల్లో తాకినప్పుడు పువ్వులు పూజకు పనికిరావు. నేలకు తాకిన పువ్వులు అవి కూడా పూజకు పనికిరావు. దేవుడికి సమర్పించే పువ్వులను ఎప్పుడూ కూడా వాసన చూడకూడదు. వాడిపోయిన పువ్వులను కడిగి ఉపయోగించకూడదు. పూజ సమయంలో మందార పువ్వులు, ఎర్రగన్నేరు, చామంతి, నందివర్ధనం, తామర పువ్వులు, పారిజాత పువ్వులు, నీలాంబరాలు, నిత్యమల్లెలు మొదలైనవి పూజకు ఎంతో ప్రసిద్ధి చెందిన పువ్వులు. మగవారు పూజ చేసేటప్పుడు కంఠానికి గంధం ధరించి చెవిలో పువ్వులు పెట్టుకుని పూజ చేయాలి. ఆడవారు ఎప్పుడూ కూడా జుట్టులో తులసి దళాలను పెట్టుకోకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. వినాయకుణ్ణి, సూర్య భగవాను తెల్ల జిల్లేడుతో పూజిస్తారు. విష్ణు భగవాను తులసి దళాలతో, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వుపై దర్శనమిస్తారు. ఆ పరమశివుడికి మారేడు దళాలతో, తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుందని పండితులు చెప్తున్నారు. జై శ్రీరామ్.